Christmas. Merry Merry Christmas. Very Merry Christmas. Happy Happy Christmas. Very Merry Christmas. Happy Happy Christmas. Aha Christmas. Oh Christmas. ఓహో Christmas. Aha Christmas. క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah. క్రీస్తు మనందరి కొరకు పుట్టెను. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మనమందరం కూడా క్రిస్మస్ సంబంధమైన కార్యక్రమాన్ని మన శ్రేణు గారు నివాసమందు జరుపుకోవడం చాలా వందనాలు. వాళ్ళు ఎంతో బిజీగా ఉండి ఎన్నో పనులు ఉండి కూడా వాళ్ళ కుటుంబాల్లో చాలా మంది దేవుని బిడ్డలై ఉండి కూడా మరి ఆయన ఈ క్యారల్ సర్వీస్ పెట్టుకోవాలని ఒక ఆలోచన వారికి రావడం చాలా సంతోషం. ప్రభు పేరు మీద వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క బంధువులకి ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ నేను మరి ఒక చక్కటి వాక్య భాగాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. అయితే దాంట్లో నుంచి మనం తెలుసుకోగలిగిన ఒక మంచి మాట, చాలా ఇంపార్టెంట్ గా నేను గత కొన్ని రోజులుగా నేను ఇది చెబుతూ ఉన్నాను. ఏ రోజు మనం చెప్పుకుంటున్నా ఇంకా క్రొత్తదనం అందులో దాగి ఉంది. నాకేదో కొద్దిగా తెలిసిన గడికి చెప్తున్నాను కానీ దీని మీద అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు దీనిని వివరించారు, చెప్పారు. దీని మీద చక్కటి ప్రత్యక్షతలు కూడా దేవుడు వారి వారికి ఆయా కాలములలో ఇచ్చాడు. అయితే నాకు ఇవ్వబడిన అదృష్టాన్ని బట్టి నేను మీతో చెప్పేది యెషయా గ్రంథం 9:6వ వచనములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు సమాధానకరమైన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఎంత చక్కటి వాక్య భాగం. దీని మీద మనం ఎలా ఆలోచన చేస్తే అయిపోతుంది అంటే కాదుగా. ఇది మొత్తం ఏమండి క్రొత్త నిబంధన, పాత నిబంధన అంతటికి లింకు ఈ ఒక్క వచనం మీద మీరు మొత్తం బైబిల్ ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు తిరిగేసుకుని వెళితే ప్రతి చోట ప్రత్యక్షమయ్యేది యేసు ప్రభువే. ఇది ఆ కాలంలో వాళ్ళు చూడలేదు కానీ వాళ్ళు ప్రవచించారు, ప్రవక్తలు ప్రవచించారు. చాలా మంది ఈ ప్రవచన వాక్య భాగాలు తదనంతరము అంటే యెషయా గారి కాలం తర్వాత ఎవరో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా దీని మీద పరిశీలన చేశారు, పరిశోధన చేశారు. ఇలాగంటూ ఒక కుమారుడు పుడతాడు. ఈ కుమారుడు పేరు ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఇందులో ఆయన ఎట్లాంటి కుమారుడు అంటే ఆశ్చర్యకరుడైన కుమారుడు. రెండవది ఆలోచించాలి. ఎప్పుడు చూసినా కూడా ఆయన ఆశ్చర్యానికి ఎంత గొప్పగా కనిపిస్తాడో ఆలోచన చేసే కొద్దీ ఆయన ప్రత్యేకముగా కనిపించే ఏమంటే కుమారుడు. ఇంకెవరట ఆయన ఆయన ఎలాగా ఎప్పటికీ చూడండి ఈ యేసు ప్రభు వారు మనకు కుమారుని ఇచ్చాడు దేవుడు. అయితే ఆ కుమారుడైన యేసు ప్రభు వారు ఎవరబ్బా అని అంటే ఆయన చాలా చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఇక మనం వివరించడానికి సరిపోతామా? అంత గొప్ప మిక్కిలి బలమైన దేవుని కుమారుడు. తర్వాత ఆయన ఎవరట ఎలాగమ్మా ఆయన మనకి కుమారుడే గాని ఇప్పుడు ఆయన అంటే ఇక్కడ మీరు చదవాల్సిన విషయం ఏంటంటే కుమారుడే గాని అనే పేరు ఇవ్వబడిన ఆయన దేవుడు, బలవంతుడైన దేవుడు. కుమారుడే గాని ఆయన మనకు తండ్రిలాగా ఉన్నాడు. తర్వాత ఆయన ఎవరబ్బా అని అంటే మన వ్యక్తిగత జీవితాలకి సమాధానమునకు కారకుడగు
ఏమంటే కుమారుడు. దేవుడు ఎంత ప్రత్యేకమైన బహుమానంగా యేసు ప్రభువుని మనకు అనుగ్రహించినాడో దీనిని బట్టి ప్రతి వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడాలి. ఏమండి, ప్రతి వారు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. దేవుడు మనకు మంచి చేశాడు. ఎవరినిచ్చి? యేసు ప్రభువుని. యేసు ప్రభువునిచ్చి. యేసు ప్రభు ఎవరు? మనకి అందరికి, మనందరికీ కుమారుడు ఆయన. ఎవరమ్మా? మనందరికీ. అంతేనా కాదా? అంతేనా కాదా? అప్పుడు ఎటువంటి కుమారుడు అనగానే మళ్ళీ ఈ పాయింట్లన్నీ మీరు రాసి పెట్టుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తాను, చక్రానికి ఊసలు ఉన్నట్టుగానే ఏది ఒక బండికి, అలాగే యేసయ్య ప్రతి విషయంలో కూడా ఆయన ప్రత్యేకమైన వాడిగా ఆయన ఉంటూనే ఉన్నాడు. అంచేత ఈ వాక్యంలో నుంచి మిమ్మల్ని నేను అడిగేది, ఏ వాక్యం మిమ్మల్ని పట్టుకుంటుంది? ఆశ్చర్యకరుడనే కుమారుని చూడాలా, లేకపోతే ఎలాగా? ఆలోచించదగిన కుమారుడుగా ఉన్న ఈయన్ని చూడాలా, తర్వాత ఆయన బలమైన ఏమండి ఆ దేవుడు అనే తత్వాన్ని చూడాలా, తండ్రిలాగా ఆయన ఉన్నాడని ఇది చూడాలా, లేకపోతే ఆయన మనందరికీ సమాధానంగా ఉన్నాడని ఇది చూడాలా? లేదు లేదు, వీటన్నిటికన్నా కూడా ఇచ్చిన తండ్రి ఉన్నాడు చూడండి, ఆయన్ని చూడాలా. అందుకే నేను ఒక 7 పాయింట్లు చెప్తానమ్మా. ఇందులోంచి మీరు ఎవరైనా కూడా కొంచెం మనసు దగ్గర పెట్టుకొని ఈ రోజుకి ఆ రోజు దేవుని వాక్యాలు వింటున్నాం కాబట్టి వింటున్న మనం కొంచెం, నేను అంటానమ్మా, అన్ని చోట్ల ఎంతగా వివరణగా చెప్తారా? ఇప్పుడు క్యారల్స్ అంటేనే ఏమి లేదమ్మా. క్యారల్స్ అనగానే ఎగురుడు, గంతులేసుడు, లేకపోతే చాలా అడావిడి చేయడం, బయట అక్కడ అంతా బయట ఆ గుమ్మం దగ్గర అరిసేసి యేసు ప్రభు మన కోసం పుట్టాడని చెప్పి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదుగా మనం. ఏమండి, యేసు ప్రభు నా ఇంట్లో ఆయన నా కొరకు పుట్టాడు, నేను ఆయన కొరకు పుట్టాను, మేమిరువురం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాము అనడానికి ఈ వాక్యాలే మనకు కారణం. ఇప్పుడు మనకు కుమారుని అనుగ్రహించాను అని అనగానే ఇందులో ఎవరైనా తప్పించుకోవడానికి కుదురుతాదా? వాడు దేవుడు మనిషి అయినా, దేవుడు మనిషి కాకపోయినా, వాడు అన్యుడైనా, లేదా లోకవాస్తులైనా, లేకపోతే ఇంకెవరైనా, ఏమండి నాస్తికులైనా, ప్రతి వారికి ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు కదా. నీకు నా కుమారుని నేను పంపించానయ్యా, నా కుమారుని నేను మీకు పంపించానయ్యా, ఆ కుమారుని ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఆయన అంగీకరించలేదు? అది అక్కడ వాక్యం చూడండి. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో అంగీకరించిన వారందరూ కూడా ఎవరట? తను ఎందరు అంగీకరించేస్తారో అనగా తన కుమారుని అందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అవడానికి. అది ఒక విధంగా మనం ఆలోచన చేద్దాం. ఎందరు అంగీకరిస్తే అందరూ ఆయన కుమారులుగా పిలువబడతారు. ఇప్పుడు కుమారుడు అంటే అప్పుడు ఆయన ఎవరు? పెద్ద అన్నయ్య అనే మాట నేను మీకు చెప్పాను. అంటే ప్రతి వాని హృదయంలో గొప్పగా కనబడాలి, ప్రతి వారి ఇంటిలో ఆయన గొప్పగా కనబడాలి. ఈ వాక్యాన్ని మీరు మర్చిపోవడానికి వీలు లేదు. పాత కాలంలో పాట పాడే దాంట్లో యెహోవా మాకు తండ్రి కాడా, యేసుడు మాకు అన్న కాదా, ఆది అపోస్తలులు మాకు సహోదరులుగా లేరా అని పాడేవారు. అంటే నేను ఒక్క మాట ఇప్పుడు ఈ వాక్యంలో ఈయన గురించి నేను ఎలా చెబితే బాగుంటుంది అనే ఆలోచనలో చూడండి, ఇది విచిత్రమైన వాక్య భాగం, అంతు పట్టని ఒక రహస్యమే ఇందులో. నేను ఎన్నిసార్లు తలంచినా నాకు ఈ వాక్యం దగ్గరికి ఎలా రాగానే నా మనసు నిండా అనిపిస్తుంది, ప్రభువా ఈ వాక్యాన్ని ఎలా చెప్పుకోవాలి? ఇన్ని ప్రత్యేకతలు ఒక్క వచనంలో పెట్టేసి యేసు ప్రభుని మాకు ఇచ్చేసాను అనగానే ఇప్పుడు కనీసం నేను ఇప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా కృపా సత్య సంపూర్ణ స్తోత్రం కృపా సత్య సంపూర్ణ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త ఏమండి వాక్యం అలాగే పాటలో ఉందండి. ఎంత ఆశ్చర్యం. మీరందరూ కూడా తండ్రి అయిన దేవునికి మీరేం చేయాలో తెలుసా? ప్రభువా, ఇలాంటి మాకు మంచి కుమారుని ఇచ్చినందుకు స్తోత్రం. మా ఇంటికి పెద్ద దిక్కు, మాకంటూ ఉన్న కుటుంబానికి గొప్పతనం నువ్వైనందుకే ఇలాంటి మంచి బహుమానం ఇచ్చావే, నేను నిండా నీకు నేను రుణపడి ఉంటాను నా జీవితకాలం అంతా అని అలాగ మనం ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు నేను ఎందుకు ఈ పాట పాడించానో తెలుసండి. ఇలాంటి కుమారుని ఇచ్చిన తర్వాత ఆ మాత్రం మీరు నేను ఆ మాత్రం మర్యాద కానీ ఆ మాత్రం ప్రత్యేకత కానీ తనకు చూపకుండా ఇట్లాగంటూ ఏది మామూలుగా సాదా క్రిస్టమస్ ఆరాధన చేస్తే బాగుంటుందా? అంటే మామూలుగా ఏంటి క్రిస్టమస్ అని అనగానే ఎగురుడు కాదే. ఎంత చక్కగానో ఈ కుమారుణ్ణి బట్టి నేను అంటున్న సంతోషం, విపరీతమైన సంతోషం ఉండునుగాక, ఆనందం మరీ ఎవరు ఊహించలేని ఆనందం ఉండునుగాక. కానీ కుమారుణ్ణి మనకి ఇచ్చాడు అంటే మన జీవితాల్లో ఆయన చేసే పనులు చాలా ఉన్నాయమ్మా. అవి మన జీవితాల్లో చేసినందుకు స్తోత్రం, చెయ్యబోతున్నందుకు స్తోత్రం, లేదా తల పెట్టినందుకు స్తోత్రం. కాకపోతే వీటన్నిటి విషయంలో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరేది ఏమిటో తెలుసండి, ఏమిటో తెలుసా? ఆయనకి చేతనైతే రుణపడి దేవునిని కొనియాడేవారిగా కావాలి. దేవునికి స్తోత్రం. ఒక్కటో పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం అక్కడ 37వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడాలమ్మా. అందరూ చూడాల్సిన విషయమే ఇవన్నీ. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను. అమ్మా, ఇప్పుడు మీరు చూడండి అమ్మా, చెయ్యగలిగితే ఆయన గాయాలు రేపకండి అమ్మా. ఆయన గాయాలు గాని, ఆయనకి కష్టం గాని, ఆయనకి బాధ గాని ఎవరూ తేకూడదమ్మా. చెయ్యగలిగితే మీరైనా నేనైనా ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత కూడా ఆయన నీకోసమే వచ్చాడని తెలిసిన తర్వాత కూడా వాళ్ళెవరో గాని అరే ఇతడు వారసుడు రా, రేపు ఇవన్నీ కూడా ఈయనకి చెందితే మనల్ని ఉండనివ్వడేమో అని చెప్పి వాళ్ళు ఆయన మీద విరుచుకుపడి ఆయన్ని ఏమండి మెచ్చుకోలేకపోయారు, ఆహ్వానించలేకపోయారు, గౌరవించలేకపోయారు. ఒక విధంగా నేనేమనుకుంటున్నానంటే ఈ వాక్యాన్ని బట్టి ఒక సేవకుడిగా మిమ్మల్ని నేను బ్రతిమాలి అడిగేది ఏంటంటే, ఈ ఇంటి వారికి కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఎవరు ఎలాగన్నా పోనివ్వండి సార్, ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి సార్, మీరు మాత్రం ఆయనను సన్మానించండి. ఏం చేయండి అమ్మా? చెప్పండి అమ్మా. నా రిక్వెస్ట్ అదొకటేనమ్మా, మీరు మాత్రం నా ప్రభు హెచ్చుగా
నా జీవితంలో గౌరవించబడునుగాక, సన్మానించబడునుగాక, పూజనీయుడని చెప్పబడునుగాక, కీర్తనీయుడని చెప్పబడునుగాక, మహిమ స్వరూపి అని చెప్పబడునుగాక. ఎంతైనా ఆయన అంత మంచి కార్యము చేసినందుకు నీవు ఆయనను సన్మానించు మనిషిగా మారాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం ఎంతమంది యేసయ్యతో మాట్లాడారమ్మా? ఈ రోజు ఎంతమంది వారిని దీవించునుగాక. నా ఆశ ఏంటంటే నీ సమయంలో తెల్లవారైతే నీ ఇంటికి పెద్ద దిక్కుగా అన్నిటికీ అన్నయ్య ఉన్నాడు గనుక తనని సన్మానించడానికి తన ఎదుట నీ పాత్ర కనబడాలి. దేవునికి స్తోత్రం. రెండవది అమ్మ, మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, మేఘం ఒకటి వచ్చి అమ్మా వారిని కమ్మగా నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, మాట వినుడని. అమ్మా ఎవరి మాట వినాలటమ్మా? మీరు చూడండి, దేవుడు మనకు కుమారుని ఇచ్చాక అప్పుడు ఇప్పుడు ఆయన మధ్యలో తల పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. నా కుమారుని సన్మానిస్తారని అనుకున్నాను. ఏమంటే ఆ మాట నీ పట్ల, అవును ప్రభువా, నేను నీ కుమారుని సన్మానిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, తన ఎదుట నేను చేతనైతే సాష్టాంగ పడతాను అని ఆ విధమైన మనసు నీకు రావాలి. ఆయన నీ ఎదుట, ఏమండి నా కోరిక అంతా కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అని అంటే ఎక్కడెక్కడి నుంచో ఎలాగెలాగో ఏయో స్థితుల్లో నుంచి ఆయన మనలను పుంజుకొని లాక్కొని పైకి తెచ్చి ఊబిలోంచి బండ మీద నిలబెట్టాడు గనుక నీ జీవిత కాలం అంతయు ఆయన సన్మానించబడునుగాక. ఇదొక్కటి మనసులో పెట్టుకోండి. రెండవది, మీ జీవితంలో ఎవరు మాట వినాలట? చెప్పండి. కుమారుడు. మరి ఊరోళ్ళందరూ ఏవేవో మాట్లాంటారు కదా, మరి మిమ్మల్ని అనరమ్మా? మీ బంధువుల్లో కూడా మీతో మాట్లాడే వాళ్ళు, ఏమా మీరు కూడా ప్రభువుని అంగీకరించినారా? మీరు కూడా ప్రభు మాటే వింటారా? అంటే ఇప్పుడు ప్రభు మాట విన్నవాడు వాడు నరకము నుండి ఎందులోకి వెళ్ళిపోతాడు? వాడు నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాడమ్మా. అది గుర్తులేక చాలా మంది ఆ యేసు ప్రభు మాట వినడం ఏంటంటే, అరే నీతో ఎంతకన్నా అందంగాను, ఎంతకన్నా ప్రేమగాను, ఎంతకన్నా కరుణగా మాట్లాడేవాడు ఇంకొకడు ఉంటే అప్పుడు ఆలోచన చేయండి. ఆయనలాగా ఎవరు మాట్లాడలేరు అని ఆ 7వ అధ్యాయం 45లోనా 46లో ఎక్కడ యోహాను సువార్తలో మనం చదువుతాం. బండ్రోతులు వచ్చి చెబుతున్నారు, సార్ ఎంత చక్కగా నీతో మాట్లాడుతూ ఉన్న ఆయన మాట మీరేం చేయాలట? వినండమ్మా, వినండమ్మా. మీ జీవితంలో ఆయన మాట వినే తీరాలి. ఏ అంటే నిత్య జీవపు మాటలు గలవాడవు, అంతే కదా. 6వ అధ్యాయం 68వ వచనంలో యోహాను సువార్తలో మీరు ఆలోచన చేయండి. ఆయన మాటల్లో ప్రత్యేకత ఉంది. జీవముతో కూడిన మాటలు ఉన్నాయి. ఎండిన ఎముకలను సజీవంగా చేయగలిగిన మాటలవి. బలహీనులను చెయ్యి తెచ్చి నిలబెట్టగలిగిన మాటలవి. నా కుమారుడా లేమో అని అనగానే వాడు దిగ్గులు లేచిన సందర్భాలు లేవా బైబిల్లో? చిన్నదానా లేవా అని అనగానే అది లేవలేదా? అంటే నేను అంటున్నా, అయ్యా ఆయన ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అయ్యా. విన్నవాడు ఎవడో నాశనం కాడు. యేసయ్య మాట విన్నవాడు, యేసయ్య మాటగా 4:22 యోహాను అదే లూకా సువార్తలో ఆయన మాటలు ఎలాంటివమ్మా? చేతనైతే ఇక ఎంతలాగా ఎంతలాగా ఎంత ప్రేమగా ఎంత కృపతో నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన మాట మీరు వినాలమ్మా. అది శిష్యులకి నేర్పించాడు. ఎవరెవరో మాట కాదు, యోహాను గారి మాట కాదు, ఏలియా గారి మాట కాదు, లేదా అమ్మా లేకపోతే ఇంకెవరో మాటలు కాదు. మీరు వినవలసిందల్లా ఎవరి మాట వినాలి? దేవుని మాట, యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట విన్నవాడు, ఏమండి నాకైతే అనిపిస్తుందండి, నా బ్రతుకులో ఆయన మాట వినకపోవడం వల్ల కలిగిన అనర్థాలు నేను చూచాను. విన్న తర్వాత బ్రతుకు ఎలా బాగయిందో చూచాను. దేవుని కృపను బట్టి ఈ సంఘానికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే మీరు దేవుని వాక్యాలు పట్టించుకున్నారు. నేను ఏ పరిస్థితిలో వాక్యాలు చెప్పానో, కష్టంతో చెప్పానో, ప్రేమతో చెప్పానో, లేదా ఏమండి చాలా రకరకాలు ఒత్తిడులలో కూడా నేను వాక్యం చెప్పుండాలి. సమయమందును అసమయమందును చెప్పాను.
కానీ మీరు ఈ వాక్యాన్ని ప్రేమించారు గనుక, ఈ వాక్యానికి విలువిచ్చారు గనుక, ఏమండి, ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకరుడుగా ఉండునుగాక, ఆలోచనకర్తగా ఉండునుగాక, బలమైన దేవుడిగా ఉండునుగాక, ఏమండి, నిత్యుడకు తండ్రిగా ఉండునుగాక. చెప్తున్నా సార్, సమాధానకర్తగా నీ జీవితంలో ఉండునుగాక. ఈయనకే మహిమ, ఘనత, ప్రభావం చెందునుగాక. పాయింట్ నెంబర్ 1 ఏంటి? మళ్ళీ చెప్పండి నాతోటి. మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. కుమారుణ్ణి సన్మానించాలి. సన్మానించాలి. సన్మానించడం అంటే మామూలుగా మనకు పుట్టిన కుమారులు గాని కుమార్తెలు గాని అమ్మా బాబుని గౌరవించలేని స్థాయి కదా ఇప్పుడు ఉంది. ఏమంటే మీ కొడుకు ఏమైనా మిమ్మల్ని గౌరవిస్తాడా? గట్టిగా మాట్లాడితే ఆడి లోపల ఆత్మలాగా చెడు లక్షణాలు పెట్టుకొని, ఇదంతా నాకే, లేదా ఎందుకు అన్నావు, నేను ఉద్యోగం చెయ్యను, ఇలాంటివి లేవమ్మా. అయ్యో, మన పిల్లలు మనతో మాట్లాడుతుంటే గుండె అదిరిపోతుంది, ఎంత కఠినమైన పిల్లలా నాకు అని అంటున్నా. అలాగే ఉన్న తల్లిదండ్రులు ఎదురు చూసేది ఏంటంటే, పిల్లల దగ్గర మమ్మల్ని సన్మానిస్తారు, గౌరవిస్తారు. అమ్మా నాన్న ఎన్ని కష్టాలు పడి సంపాదించారో మీకు తెలుసా? తల్లిదండ్రులు ఎలాగ పోషిస్తున్నారో తెలుసా? ఈరోజు మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించకపోవడానికి కారణం, ఒకవేళ మీరు ప్రార్థనలో వాళ్ళని లాక్కు రావట్లేదేమో. ఎప్పుడైనా పిల్లలు గనక తల్లిదండ్రులు గౌరవించకపోతే ఎవరిది బలహీనత? ఎప్పుడు కూడానండి నేను అంటాను, అమ్మే పిల్లల్ని కంట్రోల్ చేయాలి. బాబు చేసేది బాబు చేస్తాడు, కానీ ఎక్కువగా ఇల్లు బాగుందా అని అంటే ఎవరి పేరు రావాలి? అమ్మే రావాలి. ఆవిడికి రాజ్యం అది. ఆవిడ గనుక పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, పిల్లలు ఏ కాలానికి అమ్మా బాబుని గౌరవించడం లేనోడు దేవుడిని ప్రేమించేస్తున్నాడు, గౌరవించేస్తున్నాడు. పెద్ద బోగస్ ఇదంతా. నేను నమ్మబుద్ధి కాదు నాకు. అంచేత కొంచెం ఆలోచన చేయండి. రెండవది, ఎవరి మాట వినాలి? భూమి మీద అమ్మా మనకు అమ్మా బాబుల మాట విన్న పిల్లలు ఎవరు పాడైపోతారమ్మా? పాడవరే. అలాగన్నా గొప్పడు కదా నా దేవుడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాటే మీరు వినాలి. ఎవరి మాట వినాలట? మరి అక్కడ ఏలియా గారు వచ్చారు కదమ్మా, ఏలియా గారు మాట వినొచ్చు కదా అంటే కాదు. మోషే గారు వచ్చారు కదమ్మా, మరి మోషే గారు వస్తే ఆ మోషే గారు మాట అంటే, మోషే గారు అనగానే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండే వాటన్నిటికీ ఆయన బాధ్యుడు అనుకుందాం. ఏలియా గారు అనగానే ప్రవక్తలు ప్రవచించిన ఇక ఏది ఉంటే అదంతా ప్రవక్తల్లో బలమైనడు ఆయనే అనుకుందాం. మరి అలాంటి వాళ్ళు అంటే నేను అంటాను, బైబిల్ మొత్తం అంతట్లో ఎవరి మాట వినాలంటే యేసయ్య మాట వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక పాయింట్ చెబుతా టయాన్ని బట్టి. ఇంకొక పాయింట్ ఏంటంటే, యోహాను సువార్త ఏమండి 11వ అధ్యాయం అమ్మ 4వ వచనం ఒకసారి చూడండి అమ్మ. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడాలమ్మా. అమ్మ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు దేవుని కుమారుడు మహిమ పరచబడాలంటే ఖచ్చితంగా మీ ఇళ్లలో ఆయన కార్యాలు జరగాలి. అది జరగాలి. అలాగా అవి ఎలాంటివి అని అంటే, ఇదిగో కొన్ని ఏమో ఇక్కడ రోగ సంబంధమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రావడం, అప్పులలో నుంచి బయటికి రావడం, వ్యాధులలో నుంచి బయటికి రావడం, శాపముల నుండి బయటికి రావడం, నేను అంటున్న కష్టాలలో నుండి బయటికి రావడం. ఇక ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, కుమారుడు మహిమ పరచబడాలట. ఏమో ఎలా మహిమపరచబడాలి? ఇప్పుడు నేను అంటున్నా, నేను మా మేడం గారు అనుకుంటాం ఇంటి దగ్గర కూర్చొని, దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడని అంటది ఆవిడ. ఇల్లు ఇచ్చాడని అనగానే నేను నవ్వుకుంటాను. ఎలా నవ్వుకుంటాను? ఎలాగ అనిపిస్తుంది అంటే, దేవుడు ఇదే కాదు ఇలాంటివి ఎన్నో ఇచ్చాడమ్మా, చాలా ఇచ్చాడు. అప్పుడు ఇవన్నీ తలపోస్తుంటే, బాబోయ్ నేను ఆయనకి తగినంత మహిమ చెల్లించలేకపోయానేమో అని భయం. మీరేమనుకుంటున్నారు? దేవుడు ఇంకా ఇస్తే అప్పుడు మహిమపరుస్తాను అంటున్నారు కదా, ఆ సెక్షన్కి పోకండి. ఆయన ఇవ్వకపోనే ఇప్పటికి ఇచ్చిన ఎక్కువ. అమ్మా నేను చెప్తున్నా, నీకు ఆరోగ్యం ఇవ్వలేదమ్మా?
ఇవ్వలేదమ్మా? మనం దీనులుగా ఉన్నప్పుడు పైకి తేలేదమ్మా? పెంట మీద నుంచి పైకి తేలేదా? దరిద్రులను గనులతో కూర్చోబెట్టలేదా? ఈ రోజు మీకు కలిగిన ఘనత గాని, ఆ గౌరవం గాని, ఆ గొప్పతనం గాని వీటన్నిటిని ఎవరిచ్చారు అంటే నా యేసయ్య ఇచ్చాడమ్మా. యేసయ్య మహిమ పరచబడునుగాక. కుమారుడు నీ వలన ఏం కావాలట? ఎలా మహిమపరచబడాలి? నేను డిగ్రీ పాస్ అయ్యాను, దేవునికి మహిమ. ఏమండి పేదరికంలో ఉన్నప్పుడు ఏమండి ధనవంతుని చేశాడు, దేవునికి స్తోత్రం. మంచం మీద రోగిగా ఉన్నాను, ఆయన నన్ను విడుదల చేశాడు, దేవునికి స్తోత్రం. బలహీనుడిగా ఉన్నాను, బలమైన దేవుడిగా వచ్చేసాడు, అందుకు ఆయనకి స్తోత్రం. నేను అంటున్నా, నీ వలన కుమారుడు మహిమ పరచబడునుగాక. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు వచ్చినాయి చెప్పండి? ఒకటే. సన్మానించండి. చేతనైనంత వరకు నేను అంటున్నా, ఇందులో రాజీ పడకూడదమ్మా. అమ్మా ఇప్పుడు ఈ వాక్యాలు ఎలా వస్తాయి? కన్నీళ్లతో దేవుడి దగ్గర పెనుగులాడుతూ ఉంటాను నేను. పిచ్చుడు అనుకుంటారు, ఏంటో పాస్టర్ గారు అసలు బయట ఎక్కడ లోకం ఏమవుతుందో ఎవరితో మాట్లాడేంటని పాస్టర్లు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతారు. కానీ నేను అంటున్నా, నా ప్రభువు దగ్గరికి, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే క్రొత్త విషయాలు చెబుతూనే ఉన్నాడబ్బా. దేవునికి స్తోత్రం. రోజు చెప్పే వాక్యమే కదా, ఎన్ని వందలు వేల సార్లు మనం చదివాం కదా. కానీ ఈరోజు కుమారుడు మహిమపరచబడ్డానికి నీ జీవితంలో చేసిన కార్యాలు తలపెట్టుకొని, ప్రభువా నాకు చాలా కార్యాలు చేసావు నువ్వు, నేను నిన్ను మహిమపరిచే బిడ్డగా నా బ్రతుకు ఉండునుగాక. అదొక్కటే. ఈ కుటుంబం అంతా కూడా సన్మానించడం ఎలా చేతనవుతుందో ఆయన మాటే మీరు వినాలి. మూడవదిగా ఆయన మహిమ పరచబడునుగాక. ఏ కార్యం చేసినా ఇప్పటికే అమ్మ నేను అంటున్నా, ఇక ఈ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకోండి, ఎవరికి మహిమ రావాలి? మా సీన్ గారు చాలా కష్టపడి తెచ్చాడండి, అప్పులు చేసి తెచ్చాడండి, వడ్డీలు కట్టి తెచ్చామండి. అరే ఎన్నన్నా చేయని సార్, సీని గారు అలాగంటూ సామర్థ్యత. మీరు ఎందులో 8లోనా ఎక్కడ? ద్వితీయోపదేశ కాండంలో నీవేదన్నా గడించడానికి సామర్థ్యత. అమ్మా మీరు ఇంకొకటి కూడా మీరు ఇలాగా చూడాలి. మీరు ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే నాకు కనిపిస్తున్నారు మీలో కొందరు ఎలా ఉన్నారంటే, పాస్టర్ గారు ఆడిపాటికాడి వాక్యం చెప్తాడు, మన దంద మందే, మన దంద అంటే నా పనులు నాయే, ఎప్పుడో ఒకసారి ఏదో వాక్యం తగులుతుంది, అప్పుడు నేను ప్రభుకి నేను అప్పుడు నేను సెట్ అవుతాను. వద్దమ్మా, అట్లాగా నేను వాక్యం చెప్తున్నానంటే మీరు ఇంకా పైకి రావడానికి ఇది ఒక భద్రత లాంటి కంచె. ప్రభు నీకు అలా ఇచ్చాడు. అమ్మా ఈ ప్రభువుని రుచి చూడని వాళ్ళు ప్రభువుని మహిమపరుస్తారమ్మా? మహిమపరుస్తారా? ఈ ప్రభువుని అర్థం చేసుకోలేని వాళ్ళు ఆయనకి ఏమీ చేయలేరు. ఏంటో ఏమంటారంటే శుద్ధపూస అంటారు చూడండి, అలాగే ఎందుకు పనికిరారు. అట్లా కావద్దు. ప్రభువుని, యేసు ప్రభువుని కుమారుడికి ఇవ్వబడితే ఆయన ఏం కావాలమ్మా? సన్మానించబడాలి. రెండవది ఆయన మాట వినాలి. మూడవది నీకు చేసిన కార్యాలకు బట్టి ఆయనకు పూర్తి మహిమ. ఇక నన్ను ఇందులోకి వెళ్ళాలంటే ఒక్కొక్క పాయింట్ మళ్ళీ ఒక్కొక్క రకంగా చెప్పాలి. కానీ ఈ రోజు ఈ ఇంటికి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఇంకొక చిన్న పాయింట్ ఒకటి చెప్తానమ్మా. అది కూడా యోహాను సువార్త. అమ్మా యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి అమ్మా. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని, మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొక పాయింట్ వచ్చింది ఏంటంటే దాంట్లో 32 కూడా చదవండి అమ్మా. 32 కూడా చదవండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని అందరినీ. ఇప్పుడు పైకి ఆయన ఎత్తబడినప్పుడు నా 4వ పాయింట్ ఒక్కటి చెప్పేస్తున్నాను. ఇందులో నుంచి చేతనైనంత వరకు ఆయన హెచ్చాలి. ఆయన ఎలా ఉండాలమ్మా? కుమారుడు అనుగ్రహించబడును. ఎలాంటి కుమారుని ఇచ్చాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరమ్మా? బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఇచ్చిన ఆయనకి ఏం కావాలి ఇప్పుడు? అరే నేను నిన్ను ఇచ్చాను రా నీకు అని అన్నప్పుడు
ఇవి అంటూనే పరిగెట్టుకుని వెళ్ళి ఆయన పాదాల మీద అడిపోవాలమ్మా. దేవునికి స్తోత్రం. తర్వాత ఇప్పుడు ఆయనను నువ్వేం చేయాలట? హెచ్చించాలి. ఎలా హెచ్చించాలి? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, జ్ఞానమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు యేసు ప్రభు పైకి హెచ్చుగా కనబడాలంటే భూమి మీద ఉన్న వారందరికన్నా బలవంతుడు ఎవరని రాశారు? బాప్తిస్మమిచ్చు యోహాను కదా. మత్తయి సువార్త 11:11 వచనంలో మనం చదువుతాం. మరి ఆయన ఏం చేశాడు? ఆయన్ని రకరకాల మనుషులు వచ్చి అడిగేవారమ్మా. రకరకాలు అదే శాస్త్రులు లాంటి వాళ్ళు, సద్దుకయ్యులు లాంటి వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు, ఏదో పెద్ద పెద్ద ప్రముఖులు లాంటి వాళ్ళు వచ్చి ఏయ్యా మీరెవరండి అని అనగానే, ఏమంటే ఇంతమంది నా వెనకాల పడి వస్తున్నారు. అందులో అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. అడవినే పట్టణంలాగా చేసేసాడు. అడవిలో ఉంటే పబ్లిక్ అంతా అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఈయనెవరో చాలా గొప్ప మనిషి, ఈయనెవరో చాలా బలమైన మనిషి. అప్పుడు ఆయన మాటల్లో కూడా ఎవరినైనా ప్రేమించినట్టుందా? సర్ప సంతానం అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? గొడ్డలి ఇప్పుడే ఎక్కడుంది? చెట్టు వేరున ఉంది, మీరు గనక మారు మనసు పొందకపోతే అన్నాడు. ఏమండి ఇవన్నీ చెప్తుంటే ఈయన మామూలుడు కాదని చెప్పి మీరెవరండి అంటే, ఏమండి ఆయన గబుక్కుమని వెళ్ళిపోయి ఆయన కుమారుని పాత్రలోకి వెళ్ళలేదు. ఏం చేశాడో తెలుసా? ఆయన వేరే నేను వేరే. అమ్మా, నేనెవరిని అంటే ఆయన చెప్పులు వారు నాయనను ముట్టుకోవడానికి యోగ్యుని కాదు సార్. ఆయన నాకంటే శక్తివంతుడు. ఎవరమ్మా? ఇప్పుడు ఆయన అంతమందిలో ఏం చెప్పాడో తెలుసా? ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. దేవునికి స్తోత్రం. ఆయన హెచ్చాలి, అదే మనసు మీకు ఉండాలి. అర్థమైందమ్మా? ఇదొక్కటే పాటించండి. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఎప్పుడు హెచ్చుగా కనబడి. ఈ ఇంటోళ్ళకి నేను చెప్పే సంతోషమైన విషయం ఏంటంటే, మీకు ఏవైనా దేవుడు ఇంకా ఇస్తాడమ్మా. అది మాత్రం నేను చెప్తా. మీరు ఇగో చేతులు నిండగా పేదరికం పోయి దీవెనలతో నిండబడే బిడ్డలు మీరు ఆలోచించేయండి. ఆ కృప ఉంది మీ ఇంటి మీద. ఇగో నేను వాక్యం ఇలా పట్టాను, ఏం చెప్పాలి అనే లోపల మీరందరూ రకరకాలుగా ఉంటే నా లోపల మిషన్ తిరుగుతుంది ఒక రకంగా. ప్రభువా, ఏ వాక్యం చెప్పాలి? నేను దారి పొడుగును ప్రార్థన చేస్తున్నా. ప్రభు ఇచ్చిన ఈ చిన్న వాక్యానికి అమ్మా, మీరు మామూలు జనతా విశ్వాసులుగా ఉండకూడదండి. ఖరీదైన విశ్వాసులుగా ఉండండి. మీరంటూ నిష్టగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. మీ జీవితకాలం అంతట్లో ఎవరు హెచ్చుగా కనబడాలి? చెప్పాలి. హెచ్చుగా ఆయన కనబడాలంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. చెప్పండి అమ్మ. మహింపరచడం. ఓకే, ఇప్పుడు ఆయన గొప్పగా కనబడాలి. ఏం చేయాలి? గొప్పగా కనబడాలి. ఎలాగా? మహిమపరచాలి. ఆల్రెడీ చెప్పింది కదండి అమ్మాయి. సన్మానించాలా? అవి కూడా నేను చెప్పిన మీరు నాకు చెప్తారేంటి? కొత్తగా చెప్పండి. ఘనపరచాలి. ఓకే, అది కూడా ఇందులో వచ్చిన పాయింటే. ఇప్పుడు ఇంకా ఒక్క లైన్లోకి వచ్చారు. కానీ అమ్మా, నేను అంటున్నా, ఆయన ఎప్పుడూ హెచ్చుగా కనబడాలి అంటే నాకు అనిపిస్తుంది కృతజ్ఞత కలిగి ఉండండి అబ్బా. ఏముండాలబ్బా? ఇదొక్కటి పాటించండి అంతే. అప్పుడు ఇక చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నాం. నేను ఎవరిని మెచ్చుకోవాలంటే అమ్మగారినే మెచ్చుకోవాలి. అది మెచ్చుకునే కొద్దీ అమ్మకి సంతోషం కదా. ఎంతైనా కూడా నేను ఎంత సూటు బూటు వేసినా
ఆవిడ బాగుంటేనే నాకు సంతోషం కదా. ఇప్పుడు మేము ఇరువురం కూడా ఎవరిని సంతోష పెట్టాలి? అది కృతజ్ఞత కలిగి ఉండడం. ఎలాగ ఉండాలమ్మా? తర్వాత దేవుని దగ్గర మీరు ఆయన్నే సంతోష పెట్టాలి. ఏమండి, దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఇందులో నుంచి కొత్త విషయాలు దేవుడు మీకు తెలియచేయును గాక. ఆమె అయ్యా రాజ్కుమార్ గారు ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.